మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ టెండర్లను రద్దు చేశారు. అక్టోబర్ 11న టెండర్లను ఆహ్వానించారు. అదే నెల 31న ముగింపు తేదీగా నిర్ణయించారు. ఇక ఇప్పుడు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, ఏదైతే బనకచెర్ల పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ డిపిఆర్ టెండర్లను రద్దు చేస్తుంది. అయితే ఏపీ ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారంలో ఇది కీలక పరిణామంగా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు డిపిఆర్ టెండర్లను రద్దు చేయడం జరిగింది. అయితే టెండర్లు పిలిచినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అక్టోబర్ 8న డిపిఆర్ తయారీ కోసం ఏదైతే టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్ కి సంబంధించి ఏదైతే అక్టోబర్ 22 ఉదయం 11 గంటల వరకు టెండర్ డాక్యుమెంట్ ని సమర్పించేలాగా గడువు విధించింది. టెండర్ డిపాజిట్ కి సంబంధించినటువంటి వివరాలను కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ బనకచెర్ల అంశానికి సంబంధించినంత వరకు కూడా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ రద్దు చేస్తున్నట్లుగా కూడా ఏపీ ప్రకటించడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ లో జరిగినటువంటి పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. అంతరాష్ట్ర నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టు చేపడుతుందని తెలంగాణ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే దీనికి పైన కేంద్రానికి సిడబ్ల్యూసికి కూడా ఫిర్యాదు చేసింది. న్యాయ పోరాటానికి కూడా సిద్ధమైంది. దీంతో ఏపీ ఈ ప్రకటన చేయడం కొంత కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఫలితంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లేనట్లేనని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పైన ఇరు రాష్ట్రాలకు ఎటువంటి వివాదం రాకుండా మరొక ప్రణాళికలతో ఏపీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.